హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బ్యూటిఫుల్లీ. ఈరోజు ఈ వీడియోలో మనము 8th క్లాస్ సోషల్ సెకండ్ లెసన్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనే ఈ లెసన్లోని బిట్స్ని చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము ఈ లెసన్లోని బిట్స్ని చూద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆఫ్రికాలో టాంజానియా ఒక చిన్న గ్రామం. ఆఫ్రికాలో టాంజానియా అనేది ఒక చిన్న గ్రామం. నెక్స్ట్ వచ్చేసి సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి భూమి అంటే నేల అనేది అత్యంత ముఖ్యమైన వనరులలో ఒకటి. ఇది భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. సో ప్రపంచంలోని 90% జనాభా వచ్చేసి కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన ఈ 70% వచ్చేసి భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. నెక్స్ట్ వచ్చేసి కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అటవీ ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి. సో ఇవి కఠినమైన స్థలాకృతి కానీ, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అటవీ ప్రాంతాలలో సాధారణంగా తక్కువ జనాభా ఉంటుంది లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఇవి వచ్చేసి ఉంటాయి. నెక్స్ట్ మైదానాలు, నదీ లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉంటాయి. మైదానాలు, నదీ లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యంత జనాభాను కలిగి ఉంటాయి. నెక్స్ట్ భూమిని వ్యవసాయం, గనుల తవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీనినే భూ వినియోగం అంటారు. భూమిని వ్యవసాయం, గనుల తవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం భూమిని ఉపయోగిస్తారు. దీనినే భూ వినియోగం అని అంటారు. నెక్స్ట్ భూ వినియోగం స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. జనాభా సాంకేతికత కూడా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని కూడా పిలుస్తారు. ప్రభుత్వ భూములను వచ్చేసి ఉమ్మడి వనరులు అని పిలుస్తారు. నెక్స్ట్ భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి అని వర్గీకరించవచ్చు. నెక్స్ట్ అడవుల పెంపకం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించుట, పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలగు చర్యలు చేపట్టి భూవనరులను సంరక్షించవచ్చు. అడవుల పెంపకం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించుట, పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలగు చర్యలను చేపట్టి భూవనరులను మనము సంరక్షించవచ్చు. నెక్స్ట్ భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు. భూ ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటారంటే నేల అంటారు. నెక్స్ట్ భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి. నెక్స్ట్ నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన ఏర్పడతాయి. ఇది శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన ఏర్పడతాయి. ఇది శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శైథిల్యం అంటే ఏంటనేది చూద్దాము.
శిలా శైథిల్యం వాతావరణంలోని మార్పుల వలన జంతువుల, మొక్కల, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియని శిలా శైథిల్యం అంటారు. నెక్స్ట్ వచ్చేసి భూమిని ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి కలిగిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని కొండచర్యలు విరిగిపడడం అని చెప్పవచ్చు. ఇవి తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఏర్పడతాయి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల ఏం జరిగిందంటే 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, నెక్స్ట్ 22వ నంబర్ జాతీయ రహదారి అనేవి దెబ్బతిన్నాయి. నెక్స్ట్ ఈ కొండ చర్యలు విరిగిపడడం తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించాయి. నెక్స్ట్ వచ్చేసి 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ ప్రధానంగా మాతృశిలల స్వభావం, వాతావరణం, నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. ప్రధానంగా మాతృశిలల స్వభావము, వాతావరణం అనేవి నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడడానికి పట్టిన సమయం అనునవి ఇతర కారకాలు. నెక్స్ట్ మాతృశిల. ఈ మాతృశిల అనేది రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. నెక్స్ట్ భౌగోళిక స్వరూపం వచ్చేసి ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. నెక్స్ట్ వృక్ష, జంతు, జీవావరణం అనేవి హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ కాలం వచ్చేసి నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ వాతావరణం వచ్చేసి ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఓకే, ఇవ్వండి ఈ వీడియోలో బిట్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ లెసన్లో బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఆ బిట్స్ని. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని బిట్స్తో కలుద్దాం. ఓకే, బాయ్.